డిఎస్సి టెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి రెండింటిలో కవర్ అయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్. దీంట్లో మొదటి బిట్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎస్ రాధాకృష్ణన్, ఎస్ పాల్, కోఠారి. దీనికి సరైన సమాధానము మౌలానా అబుల్ కలాం ఆజాద్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రొఫెసర్ ఎస్ పాల్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 రూపకల్పనకు ప్రధానమైన ఆధారమైన 1993 నాటి నివేదిక ఏది? లెర్నింగ్ టు బి, విద్య మరియు జాతీయ అభివృద్ధి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, విద్య యొక్క సవాళ్లు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసాన్ని క్రింది వాటిలో ఏ పద్ధతుల నుంచి దూరం చేయాలి? అనుభవాత్మక పద్ధతులు, బట్టి పట్టే పద్ధతులు, కృత్యాధార పద్ధతులు, ప్రాజెక్ట్ పద్ధతులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, బట్టి పట్టే పద్ధతులు. ఎన్సిఎఫ్ 2005 యొక్క 4 ముఖ్యమైన మార్గదర్శక సూత్రాల్లో ఒకటి ఏది? జ్ఞానాన్ని తరగతి గదికి పరిమితం చేయడం, పరీక్షలను మరింత కఠినతరం చేయడం, పాఠశాల వెలుపలి జీవితాన్ని జ్ఞానంతో అనుసంధానం చేయడం, కేవలం పఠనం పైన దృష్టి పెట్టడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, పాఠశాల వెలుపలి జీవితాన్ని జ్ఞానాన్ని అనుసంధానించడం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక దేనికి అతీతంగా ఉండేలా సుసంపన్నం చేయాలి? ఉపాధ్యాయులకు, సమాజానికి, పరీక్షలకు, పాఠ్య పుస్తకాలకి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, పాఠ్య పుస్తకాలకు. ఎన్సిఎఫ్ 2005 పరీక్షలను దేనితో అనుసంధించాలని సూచించింది? జాతీయ స్థాయి పోటీలతో, సరళీకృతం చేసిన తరగతి గది జీవితంతో, కఠినమైన క్రమశిక్షణ చర్యలతో, బట్టి పట్టే పరీక్షలతో. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సరళీకృతం చేసిన తరగతి గది జీవితంతో. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత విద్య యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? గణిత సూత్రాలను బట్టి పట్టడం, వేగంగా లెక్కలు చేయడం, తార్కికంగా ఆలోచించడం, సమస్య సాధన నైపుణ్యాలు పెంపొందించడం, ఇంజనీరింగ్ పరీక్షలకు సంసిద్ధం చేయడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, తార్కికంగా ఆలోచించడం మరియు సమస్య సాధన నైపుణ్యాలను పెంపొందించడం. మెరుగైన భాషాభ్యాసం కోసం ఎన్సిఎఫ్ 2005 ఏ సూత్రాన్ని అమలు చేయాలని నొక్కి చెప్పింది? ఏకభాషా సూత్రం, ద్విభాషా సూత్రం, త్రిభాషా సూత్రం, నిర్దిష్ట భాషా సూత్రం లేదు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, త్రిభాషా సూత్రం. క్వశ్చన్ నెంబర్ 9, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఏ భాషను ఉత్తమ బోధనా మాధ్యమంగా ఎన్సిఎఫ్ 2005 గట్టి సిఫార్సు చేస్తుంది? ఇంగ్లీష్, హిందీ, మాతృభాష, సంస్కృతం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, మాతృభాష. సైన్స్ బోధనలో పిల్లల్లో ఏ లక్షణాలు పెంపొందించాలని ఎన్సిఎఫ్ 2005 నొక్కి చెప్పింది? వాస్తవాలపై గుడ్డి నమ్మకం, కుతూహలం మరియు సృజనాత్మకత, ఉపాధ్యాయుల పట్ల విధేయత, శాస్త్రీయ పదాలు గుర్తుంచుకోవడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, కుతూహలం మరియు సృజనాత్మకత. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సామాజిక శాస్త్రాల బోధన దేన్ని పెంపొందించే లక్ష్యంగా ఉండాలి? స్వతంత్ర మరియు విమర్శనాత్మక ఆలోచన, చారిత్రక తేదీలు గుర్తుంచుకోవడం, సామాజిక అసమానతలను అంగీకరించడం, అధికారుల పట్ల భయం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్వతంత్ర మరియు విమర్శనాత్మకత ఆలోచన. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మార్గదర్శకాల ప్రకారం పౌరశాస్త్రాన్ని ఏ రూపంలో చూడాలి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా, చరిత్రగా, రాజకీయ శాస్త్రంగా, నీతి శాస్త్రంగా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్గా. ఎన్సిఎఫ్ 2005 పాఠ్య ప్రణాళిక ఏ నిర్దిష్ట వర్గాల హక్కులు మరియు పోరాటాలను గుర్తించాలని చెప్పింది? కేవలం పట్టణ జనాభా, స్త్రీలు, ఎస్సీ ఎస్టీలు మరియు మైనార్టీలు, కేవలం సంపన్న వర్గము, కేవలం మెజారిటీ వర్గం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, స్త్రీలు, ఎస్సీ మరియు ఎస్టీ మైనార్టీలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కళలు మరియు వారసత్వ హస్తకళల పాత్ర ఏమిటి? వాటిని విస్మరించాలి, వాటిని పాఠశాల వెలుపల కార్యకలాపాలకు పరిమితం చేయాలి,
వాటిని పాఠ్య ప్రణాళికలో భాగంగా గుర్తించాలి. అన్ని ప్రాథమికోన్నత తరగతులకు మాత్రమే ఉద్దేశించినవి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, వాటిని పాఠ్య ప్రణాళిక భాగంగా గుర్తించాలి. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం పాఠశాల గ్రంథాలయం ఎవరికి అందుబాటులో ఉండాలి? పాఠశాల వేళలో విద్యార్థులకు మాత్రమే, ఉపాధ్యాయులకు మాత్రమే, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులు సమాజానికి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి మాత్రమే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు సమాజానికి. సమాజ అభ్యాస వాతావరణాన్ని నెలకొల్పడానికి దేని అవసరం ఉందని ఎన్సీఎఫ్ 2005 సిఫార్సు చేసింది? కేంద్రీకృత ప్రణాళిక, పాఠశాల రోజువారీ కార్యక్రమాల కేంద్రీకృత ప్రణాళిక, పాఠ్యపుస్తకాలకు మాత్రం కట్టుబడి ఉండటం, పాఠశాల సెలవులను తగ్గించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పాఠశాల రోజువారీ కార్యక్రమాల వికేంద్రీకృత ప్రణాళిక. విద్యార్థుల సర్వాంగీణ వికాసాన్ని ఎన్సీఎఫ్ 2005 నొక్కి చెబుతుంది. ఇందులో ఇవి ఉంటాయి: కేవలం శారీరక అభివృద్ధి, కేవలం జ్ఞానపరమైన అభివృద్ధి, శారీరక, భావోద్వేగ, సామాజిక అభిజ్ఞాన అభివృద్ధి, ఆర్థిక స్వతంత్రాభివృద్ధి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, శారీరక, భావోద్వేగ, సామాజిక మరియు కాగ్నిటివ్ డెవలప్మెంట్. 18. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని పునర్సమీక్షించాలని ఎన్సీఆర్టీ సమావేశంలో నిర్ణయించింది? 14 జూలై 2004, 15 ఆగస్టు 2005, 10 జూన్ 2003, సెప్టెంబర్ 5, 2004. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, జూలై 14, 19, 2004. ఏ స్థాయి వరకు విద్యను నిర్బంధం చేయాలని ఎన్సీఎఫ్ 2005 నిర్దేశించింది? ప్రీ ప్రైమరీ, ఎలిమెంటరీ, హయ్యర్ సెకండరీ, విశ్వవిద్యాలయ విద్య. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఎలిమెంటరీ, ప్రాథమిక విద్య. 20. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఏది విద్య యొక్క లక్ష్యం కాదు? బట్టి పట్టడాన్ని మరియు పాఠ్యపుస్తకాల కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహించడం, నిజ జీవిత పరిస్థితులకు జ్ఞానాన్ని అనుసంధానించడం, ప్రజాస్వామ్య విలువలు మరియు సామాజిక న్యాయాన్ని పెంపొందించడం, విమర్శనాత్మక ఆలోచన మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, బట్టి పట్టడాన్ని మరియు పాఠ్యపుస్తకాలు కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహించడం.